హైదరాబాద్లో రాజేంద్ర నగర్ తెలియని వాళ్ళు చాలా తక్కువ. ఈ రాజేంద్ర నగర్ లో కాటేదాన్ దగ్గర ఉన్న ఈ బాబుల్ రెడ్డి నగర్ లో ఈ దుర్గామాత మండపం మాత్రం చాలా స్పెషల్. నవదుర్గ ఉత్సవ సమితి వాళ్ళు ఏర్పాటు చేసిన ఈ మండపం చూడడానికి సింపుల్ గా ఉన్నా కూడా ఒక రాయల్ అండ్ రిచ్ లుక్ తో సాయంకాలం వేళ పూజలైతే ఒక గ్రాండియర్ లుక్ ఇస్తుంది ఈ మండపానికి. అయితే నేనైతే హైదరాబాద్ మొత్తం ఎక్స్ప్లోర్ చేయాలని ఫిక్స్ అయ్యాను. ఇది నా 7th డే జర్నీ. ఇంతవరకు సిటీ మొత్తం ఎక్స్ప్లోర్ చేసిన వాళ్ళు నేనే మొదటివాడిని అనుకుంటా, ఎందుకంటే ప్రతి ఏరియాని కవర్ చేస్తూ వచ్చాను. ఆల్రెడీ నా 6 డే జర్నీస్ వీడియోస్ పెట్టాను, కానీ ఈ రోజు చూసే ఐడియల్స్ మాత్రం ఒక్కొక్కటి గూస్ బంప్స్ గ్యారంటీ. ఎల్ఈడి దుర్గామాత మండపం, కాళీమాత అవతారంలో ఉన్న మండపం, దేవి యొక్క 9 రూపాలు ఒకే ఐడియాల్లో చూపించడం, అలానే లైన్ పై నిలబడి మహిషాసుని చంపుతున్న దుర్గామాత మండపం అయితే చాలా గ్రాండియర్ గా ఉంటుంది. హైదరాబాద్ లో ఇలాంటి వెరైటీ దుర్గామాత విగ్రహాలను చూడడం, ఇంత ఎమోషన్ చూడడం, ఇది నిజంగా ఒక బ్లెస్సింగ్స్ అని చెప్పుకోవాలి. ప్రతి మండపం నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవాలి. ఐడియల్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది, ఒకదానికి మించి ఒకటి అన్నట్టు. సో మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీరు చూసినట్టయితే నా 7th డే ఎక్స్ప్లోరేషన్ మీ కళ్ళ ముందే ఉంటుంది. మరి ఇంకా ఆలస్యం చేయకుండా ఈ వీడియోని స్టార్ట్ చేద్దామా? ముందుగా ఈ విగ్రహాన్ని చూడండి, ఎంత గ్రాండియర్ గా ఉంది కదా ఈ విగ్రహం. మరియు ఈ మండపం గురించి అయితే సపరేట్ వీడియో ఉంది మన ఛానల్లో. ఇది నా హైదరాబాద్ దుర్గాదేవి జర్నీ 7th డే. ఇంతవరకు చూసిన ఐడల్స్ అన్ని మీకు నచ్చాయా లేదా మీరు మిస్ అయ్యారా? అయితే నా ప్రీవియస్ 6 డేస్ వీడియోస్ కూడా చూడండి. ఈ రోజు ఉన్న లిస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్. మనం కవర్ చేయబోతున్నది వటాపల్లి, చంపాపేట్, ఎల్బీ నగర్, టిఎన్ఆర్ సులక్షణ, హస్తినాపురం, బిఎన్ రెడ్డి నగర్, వనస్థలిపురం, సాయినగర్ కాలనీ, మన్సూరాబాద్, సరూర నగర్ ఈస్ట్, దిల్సుఖ్ నగర్, ప్రొఫెసర్ కాలనీ, గౌల్గూడ, చమానా, ఇంకా 2 to 3 సర్ప్రైజ్ స్పాట్స్ కూడా ఉన్నాయి. ఈ వీడియో లాస్ట్ లో ఆ ప్లేసెస్ కూడా మీరు చూడబోతున్నారు. మొత్తానికి ఈ ప్లేసెస్ అన్ని ఒక్క డేలో కవర్ చేశానంటే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. అది కూడా ఈవినింగ్ 6 తర్వాత, ఎందుకంటే లైట్స్, డీజే యాక్షన్ అప్పుడే ఉంటుంది. మొదటగా మనం ఈ వీడియోలో చూడబోతున్న పెద్ద మండపం ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వనస్థలిపురంలో ఉన్న ఈ మండపం అయితే చాలా గ్రాండ్ గా ఉంది. అండ్ చూస్తున్నారు కదా, వర్షం పడుతున్న దాండియా సెలబ్రేషన్స్, ఈ టెంపుల్ స్టైల్లో ఉన్న ఈ దుర్గామాత మండపం అయితే నెక్స్ట్ లెవెల్. ఒక్కసారి లోపలికి వెళ్ళి విగ్రహాన్ని చూసారంటే మాత అయితే కూలెస్ట్ రూపంలో ఉంటుంది. అండ్ వేలాది మంది భక్తులు ఈ మండపానికి వచ్చి దర్శించుకుంటున్నారు. అండ్ వాళ్ళ దాండియా సెలబ్రేషన్స్ అయితే నెక్స్ట్ లెవెల్.
మాతకు జై చండి జై మాతా జై దుర్గా బలో జగన్మాతకు నమః పార్వతీ పతయే హర హర మహాదేవ్ శంభో శంకర. వనస్థలీపురం దగ్గర ఉన్న ఈ మండపం గురించి అయితే సపరేట్ వీడియో ఉంది. ఈ మండపం యొక్క విశిష్టత, ఈ విగ్రహాన్ని వాళ్ళు నిమజ్జనం చేసే విధానం, ఇవన్నీ చాలా స్పెషల్గా అనిపించాయి. అందుకే ఈ మండపానికి అయితే ఒక సపరేట్ వీడియో చేశాను. దాన్ని మీరు ఖచ్చితంగా వాచ్ చేయాలి. ఈ వనస్థలీపురంలో ఉన్న ఈ ఎల్ఈడి స్క్రీన్ మండపం అయితే ఈ ఇయర్కే హైలైట్ అని చెప్పుకోవాలి. ఇలానే హైదరాబాద్ లో గణేష్ చతుర్థి టైంలో కూడా ఎవ్రీడే ఎక్స్ప్లోర్ చేసి వీడియోస్ అయితే పోస్ట్ చేశాను. వాటిని కూడా మీరు ఖచ్చితంగా వాచ్ చేయండి. 6 PM స్టార్ట్ అయిన నా జర్నీ అయితే మిడ్ నైట్ వరకు కూడా కొనసాగుతుంది. మిడ్ నైట్ వరకు కూడా కొన్ని మండపాలు అయితే అంతే ఉత్సాహంతో, అంతే లైటింగ్స్తో చాలా గ్రాండ్గా కనిపించాయి. అందుకే మిగతా కొన్ని మండపాలని చాలా క్విక్గా కవర్ చేశాను. ప్రతి చోట డెకరేషన్, లైటింగ్, ఐడియల్ ఎక్స్ప్రెషన్. హైదరాబాద్లో డివోషన్ ఎంత డైవర్సిటీతో సెలబ్రేట్ అవుతుందో మీరు కూడా చూస్తున్నారు కదా. ప్రతి ఐడియల్ ఒక విజువల్ స్టోరీ లాంటిది. ప్రతి మండపం ఒక మంచి లెర్నింగ్ లాంటిది. ఇది నా 7th డే దుర్గామాత జర్నీ. హైదరాబాద్లో దుర్గామాత ఫెస్టివల్ అంటే భక్తి, కళ, క్రియేటివిటీ, లవ్ ఒక్కసారిగా కలిపిన సెలబ్రేషన్. మీకు ఏ ఐడియల్ నచ్చిందో కామెంట్లో మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలానే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలానే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే నా డే 1 నుంచి డే 6 జర్నీ కూడా మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఆ వీడియోస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి. వాటిని కూడా ఖచ్చితంగా ఎక్స్ప్లోర్ చేయండి. ఇలాంటి మరిన్ని హైదరాబాద్ దుర్గాదేవి వీడియోస్ చూడాలనుకున్నట్టయితే ఈ ప్లేలిస్ట్ ని ఖచ్చితంగా వాచ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నా డే 8 జర్నీతో మీ ముందుకు వస్తాను. అంతవరకు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఈ వీడియోని షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫర్ లేటెస్ట్ వీడియోస్.